మీద పెట్టారు. హెరిటేజ్, రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. పెడితే ప్రైమా ఫేసి కేసు ఉంది అన్నారు. అని చెప్పని న్యాయస్థానం వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమంటే అప్పుడు ఉన్నటువంటి ఇదే అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ జేడి లక్ష్మీనారాయణ గారే మాకు స్టాఫ్ లేదు, అదే మాకు ఇది లేదు అని చెప్తే 1 నెల రోజుల పాటులో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాన్ని మళ్ళీ రిమైండ్ ఇప్పుడు ఇట్లాగే మళ్ళీ వెనక్కి తెప్పించుకున్నారు. బెంచ్లు మారినాయి. తర్వాత ఒక తీర్పు వచ్చింది. ఇదేమీ అసలు పిల్లే కాదు బొమ్మన కొట్టిపార్చారు. ఏమండి అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ అసలు మన ఉండవల్లి గారు నిలబడతాడా అసలు నాకైతే ఒకప్పుడు భయంగా వేసేది. అనవసరంగా ఈ పంతులు ఏంద్ర అందరి చేత మమ్మల్ని తిట్టిస్తున్నాడు, ఈయన కూడా ఏమవుతుందో ఈయనకి. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఇంకా భయపడ్డా. రాజశేఖర గారు కొంచెం ధైర్యం ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారులే మా నాన్న ఏదో చూసుకుంటాడు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంకా భయపడ్డా, అనవసరంగా ఏమవుతుందో ఈయనకి అని. కానీ మా ఏమాటగా మాట నిలబడ్డాడు. నిజంగా నిన్న కోర్టులో జరిగింది విన్న తర్వాత అంటే సారీ గొప్పన మా ఉండవల్లి అంటే బాగా ఇదేస్తుంది. ఎందుకంటే ఒక్క మాట అంటే ఆ సిద్ధార్థ అరుత్రా గారు గ్యాగ్ ఆర్డర్ తేవడానికి ప్రయత్నం చేశాడు. అసలు అది ఎంతవరకు అంటే అసలు ఈ దీని గురించి ఎక్కడ రాయకూడదు. సరే అది ఆగంగానే ఉండవల్లి గారి మీదకి వెళ్ళిపోయాడు. ఏ మాట ఆ మాట నా వరకు మీరు చూస్తుంటారు. నేను ఎప్పుడు పర్సనల్ గా ఎప్పుడు పోను. ఉండవల్లి గారు అయితే అసలు ఇంకా బ్రహ్మాండ సాఫ్ట్ గా ఇంకా బాగా మాట్లాడతాడు. ఎక్కడ కూడా పర్సనల్ గా పోను. ఆయన చెప్పిన తర్వాత సిద్ధార్థ అరుత్రా గారు ఇచ్చిన టిట్టు మాట్లాడిన తర్వాత ఆయన కూడా నోరు మూసుకున్న తర్వాత మేము గ్యాగ్ ఆర్డర్ ఏమి ఇవ్వము, సంయమనం పాటించండి అని చెప్పని అన్నాడు. అంటే ఎంతటి ఇదో చూడండి ఒక్కసారి నేను చెప్తున్నా. ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ దిస్ విక్టరీ గోస్ టు మన చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ దీన్ని ఇప్పటిదాకా కూడా ఇంకా లాక్కొస్తున్నటువంటి మన ఉండవల్లి గారు అయితే దీనికి ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఈ కేసు నిలబడటానికి తీసుకొచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఇక్కడ ప్రభుత్వం అనగానే అది కూడా వచ్చింది. అక్కడ ఈనాడు ఆల్రెడీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పారంటే వాళ్ళు కూడా చక్కగా చెప్పారు, మీరు ఈనాడు ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే ప్రభుత్వం ఈనాడుకి వ్యతిరేకం అయితే దానికి మేమేం చేస్తాము, దానికి మేమేమి కూడా ఆపలేం కదా అని చెప్పారు. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈనాడు అనేటువంటిది జగన్ గారి ప్రభుత్వం వ్యతిరేకము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు కూడా ఒక రకంగా. కాబట్టి ఇవాళ జగన్ గారి ప్రభుత్వం చేసినటువంటిది ఏదో రామోజీరావు గారి మీద కోపంతో, లేకపోతే ఉండవల్లి గారు చేసింది ఏదో రామోజీరావు గారి మీద కోపంతో, లేకపోతే రామోజీరావు గారు ఏదో జైలుకి వెళ్తే మనకు సంతోషమో కాదు. దేశంలో చట్టాన్ని గౌరవించాలి అనేటువంటిది, చట్టం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇదే చట్ట పరిధిలోనే మనందరం ఉండాలి అనేటువంటిది వాళ్ళని నిరూపించడం కోసం వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లీడ్ అయింది కానివ్వండి, లేకపోతే ఉండవల్లి గారు అంత పోరాటం చేసింది. నిజంగా ఇవాళ న్యాయస్థానంలో వచ్చిన తీర్పు ప్రజలకి ఒక రకంగా వ్యవస్థల మీద కొద్దో గొప్ప మళ్ళా ఒక ఇది కలిగేటువంటి అవకాశం మాత్రం వచ్చిందంటే సందేహం. ఇంకొకసారి నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటేనండి, ఇవాళ ఈ ఓటుకు నోటు కేసు చంద్రబాబు గారికి అయినా సరే ధర్మని కొట్టేశారు. అసలు చంద్రబాబు గారికి ఏం సంబంధం అని కొట్టేశారు కేసు. అది సరే ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు ఎట్లా ఏం జరుగుతోంది అనేది తెలియటం. కానీ ఈ రామోజీరావు గారి విషయంలో మాత్రము ఒక్క పేపర్లో కూడా కనిపించలేదండి. మా మీద చిన్నది వస్తే అంత పెద్ద దేశం వస్తారే, అటువంటిది ఇవాళ ఈనాడు పేపర్లో కానీ చివరికి ఇంగ్లీష్ చాలా పేపర్లలో కొంత వచ్చింది కానీ హిందూ పేపర్లో అసలు ఎక్కడా రాలేదండి. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీడియా అనేటువంటిది పరిధులు మా పరిధిలో వస్తుంది, లేకపోతే రావట్లేదు. అంత దారుణంగా అయిపోయిందని చెప్పండి.